యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ట్యాగ్ తో స్టార్ట్ అయ్యింది. నిర్వాహకులు ఈ సీజన్ ను వెరైటీగా ప్లాన్ చేశారు. అందుకే మొదట హౌస్ లోకి 14 మందిని పంపారు. ఈ కంటెస్టెంట్స్ నుంచి 4 ఎలిమినేట్ అయ్యారు. అంటే 10 మంది హౌస్ లో ఉన్నారు. ఇందులో నుంచి కూడా ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి మరొకరిని సండే బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయనేది గత వారం నాగార్జున చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది. ఈ ఆదివారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉండబోతోంది. అయితే ఆ కంటెస్టెంట్స్ ఎవరు అనేది సోషల్ మీడియా చర్చలు మొదలయ్యాయి. కొంతమంది పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్లలో ఏ సీజన్ నుంచి ఎవరిని తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న వారిలో హరితేజ పేరు వినిపిస్తోంది. సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరు ఈమె. టాస్కులు బాగా ఆడడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కూడా ఈమెనే సాటి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె రీసెంట్ గా విడుదలైన దేవర చిత్రంలో కూడా కనిపించింది. ఈమె కూడా ఇప్పుడు హౌస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత రోహిణి సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగిన ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనేక టీవీ షోస్ లో, వెబ్ సిరీస్లలో, సినిమాల్లో కనిపిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించింది. ఇప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోందట. ఇక ఎంట్రీ మామూలు రేంజ్ లో ఉండదు. మరో పేరు గంగవ్వ. సీజన్ 4 లో టాప్ కంటెస్టెంట్స్ గా కొనసాగిన గంగవ్వ హౌస్ లో వాతావరణం తట్టుకోలేక మధ్యలోనే నాగార్జునని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయింది. అలాంటి ఆమెని మళ్ళీ ఈ సీజన్ లోకి తీసుకొస్తున్నారు. ఆమె ఆరోగ్యానికి ఏ చిన్న సమస్య వచ్చినా బిగ్ బాస్ టీమ్ దే బాధ్యత. ఇక మరో కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. ముఖ్యంగా ఇతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపించి మళ్ళీ హౌస్ లోకి అశ్వత్థామ 2.0 గా అడుగుపెట్టిన తీరు ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని తెప్పించింది. టాస్కులు అద్భుతంగా ఆడగలడు. హౌస్ లో ప్రతి విషయంపై క్లారిటీగా మాట్లాడగలడు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇతను ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అవినాష్ ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా రాబోతుండడం గమనార్హం. ఇతను బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినాష్ లేని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ మా ఛానల్లో ఈ మధ్య ఉండడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. మరి ఈ సీజన్ లో ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి. సీజన్ 4 లో టాస్కులు అద్భుతంగా ఆడుతూ 8వ వారంలో ఎలిమినేట్ అయిన మహబూబ్ కూడా ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నాడట. బయటకు వచ్చిన తర్వాత ఈయన కూడా మంచి క్రేజ్ ని సంపాదించాడు. ఈసారి టాప్ 5 లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత నయని పావని గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఈ అమ్మడు ఈ సీజన్ లో కూడా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారైనా మొదటి వారమే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటుందో లేదో చూడాలి. టేస్టీ తేజ గత సీజన్ లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా అందించిన కంటెస్టెంట్లలో ఒకడు ఈయన. 9 వారాలు హౌస్ లో కొనసాగిన ఈయన సరిగ్గా ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యాడు. మరి ఈసారైనా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడో లేదో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.